అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్. అందరూ పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? సో, ఈసారైతే మాకు పండుగ లేదు కాబట్టి పండుగ వైబ్స్ అన్నవి ఏమీ లేవు. అందుకోసమని నేను ఈరోజు స్కూల్ వ్లాగ్ అయితే మీకు పెడుతున్నాననమాట పండుగ రోజు. అంటే స్కూల్ వ్లాగ్ అంటే మా పెద్ద బాబు స్కూల్‌లో సెలబ్రేషన్స్ అయితే జరిగాయన్నమాట. సంక్రాంతి సెలబ్రేషన్స్. సో, దానికి సంబంధించిన వ్లాగ్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నా. ఇది 2 డేస్ వ్లాగ్ అనమాట. ముందు రోజు ఏం చేశాను అండ్ తర్వాత నెక్స్ట్ డే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఇదంతా కూడా ఈ వ్లాగ్‌లో అయితే ఉంటుంది. సో, లాస్ట్ వరకు ఇది చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బావుంటుంది. అండ్ మీకు గనుక నచ్చితే నా ఛానల్‌లోకి వెళ్లి చూడండి. మంచి మంచి వీడియోస్ ఉంటాయండి. ఒకసారి చూసి మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. అండ్ పండుగ లేదు అంటున్నావు మరి షాపింగ్ అంతా ఏంటి అనంటే చెప్పాను గదా! స్కూల్‌లో అయితే కాంపిటీషన్స్ అవి పెడుతున్నారనమాట. ముగ్గుల పోటీలు. సో, అందులో పార్టిసిపేట్ చేద్దామనేసి అయితే ఇవన్నీ తీసుకున్నాననమాట. మా పెద్ద బాబు కంపల్సరీగా వచ్చి "నువ్వు ముగ్గు వేయాలి మమ్మీ" అనేసి అంటే పేరైతే రాయించేసాడంట స్కూల్‌లో. వాళ్ళ టీచర్ కాల్ చేసింది. "మీ బాబు రాయించాడు మేడం. మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా?" అనంటే ఓకే. బాబు ఇంట్రెస్ట్ ఉంది గదా! వేయమంటున్నాడు అనేసైతే నేను ఓకే. ఈసారి ఎలాగో మనం ఇంటి ముందు వేయం కదా! అక్కడైనా వేసి కొంచెం సాటిస్ఫై అవుదాం అనేసైతే వెళ్ళాననమాట. అది కూడా మా వాడి సెలక్షన్ ముగ్గనమాట. సో, వాళ్ళ స్కూల్ థీమ్ అంటే వాళ్ళ స్కూల్‌ని వేయమన్నాడనమాట. సో, అందుకోసమని ఒక చిన్న డయాగ్రామ్ అయితే దించిచ్చిండు. సో, దాన్ని నేను ఇక్కడ ముగ్గులో అయితే వేయబోతున్నా అనమాట. పార్టిసిపేట్ చేసింది మా బాబు కోసమే. సో, అందుకోసమని తను చెప్పిందే వేయాలి గదా! లేకపోతే మళ్ళీ ఏడుస్తాడు. పిల్లలంతే గదా! సో, ఏ ముగ్గు వేశాను, అవుట్‌పుట్ ఎలా వచ్చింది, ఏంటి అదంతా కూడా ఉంటుంది వ్లాగ్‌లో. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు స్కూల్‌లో ముగ్గుల పోటీ కి సంబంధించి ఇలా బాక్సెస్ ఇవన్నీ వేస్తారు గదా! నంబర్స్ ఇవన్నీ అయితే వేసి రెడీ చేశారనమాట. ఇక్కడ కరెస్పాండెన్స్ మేడం అయితే స్టార్ట్ చేశారు. కొంచెం చిన్నగా ఒక ముగ్గు వేసైతే స్టార్ట్ చేశారనమాట. ఇంకా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు పేరెంట్స్‌తో పాటు. యాక్చువల్‌గా అయితే 10:00 స్టార్ట్ అవ్వాల్సింది. బట్ పేరెంట్స్ అన్నది రాలేదనమాట. లేట్ అయ్యింది. సో, కొంతమంది అలా రావడం వల్ల 1 వరకైతే వెయిట్ చేశాము. సో, అప్పుడు స్టార్ట్ చేశాము. ఇక్కడ చూడండి మన ముగ్గయితే ఇది మా వాడు సెలెక్ట్ చేసిందంటే వేసిచ్చింది డయాగ్రామ్. సో, అలా స్కూల్‌ని దించాలనమాట. దించి మధ్యలో సరస్వతి దేవిని మనం అలా ఒక వాళ్ళ స్కూల్‌కి ఉంటుందనమాట. ఇట్లా ఒక ఫ్లెక్సీ లాగా. సో, అది కావాలన్నాడు. సో, అట్లా ఒక అమ్మవారినైతే దించాననమాట సరస్వతి దేవిని. అండ్ ఒక పాపను దించాననమాట. చిన్నగా ముగ్గులాగా వేశాను. జస్ట్ పార్టిసిపేషన్ కోసము మా బాబు కోసమయితే. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా! థీమ్ అయితే ఉండాలనమాట. ఏదైనా ఒక థీమ్ ఉండాలి. అండ్ ఏదైనా మెసేజ్ ఉండాలని అయితే చెప్పారనమాట. నేను కూడా ఏదైనా మెసేజ్ రాసుంటే బాగుండేదేమో, వచ్చేదేమో అనిపించింది నాకు తర్వాత. బికాజ్ అది స్కూల్ గురించి కాబట్టి ఏదైనా స్టడీస్‌కి సంబంధించింది, నేటి బాలులే రేపటి పౌరులు ఇలాంటిది ఏవన్నా కొటేషన్స్ అవి రాసుంటే బాగుండేదేమో, సింపుల్‌గా వేసేసాను అని తర్వాత అనిపించింది. బట్ తొందరగా ఫినిష్ చేసేసి కూర్చుందామని అయితే అనుకున్న. ఫుల్ ఎండ. సో, చాలా ఎండ ఉండే అనమాట. అండ్ అందులోనూ నేను శారీ కట్టుకొని వెళ్ళిన. మా వాడి సెలక్షన్ శారీ అది. సెలబ్రేషన్స్ అవుతున్నాయని రావాలి మమ్మీ ఇట్లా కట్టుకొని అనేసి అంటే సో, వెళ్ళాననమాట. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాడు చూసారా! వచ్చి ఫోటో అయితే దిగుతున్నాడు. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. ప్రైజ్ రావడం రాకపోవడం పక్కన పెడితే ఆయన చెప్పింది ఏసినా కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. బావుందన్నాడు. వాళ్ళ టీచర్స్ వచ్చి అడిగినా గూడా చాలా బావుందని అన్నాడనమాట. నచ్చింది అన్నాడు. ఇంకొక బాబుది గూడా ఏమన్నాడనమాట. ఒక అమ్మాయిది మాత్రం ఏసాననమాట. బా వచ్చింది. అండ్ ఇక్కడైతే ఇవన్నీ కూడా థీమ్ వైస్ అంటే ఒక కొటేషన్ లాగా ఒక కాన్సెప్ట్ వచ్చేలాగా అయితే వేశారనమాట. చూస్తున్నారు గదా! బావుంది. ఇది కూడా ఏందంటే స్టాప్ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ అయితే సేవ్ వాటర్ ఇలాంటివైతే రాశారనమాట. ఇంకా ఫినిష్ అయిపోయింది. మాకు 40 మినిట్స్ అన్నారు. అటు ఇటు ఒక 1 అవర్ అయితే ఇచ్చారనమాట. ఇంకా 1 అవర్‌లో అయితే ఇంకా ఫినిష్ చేసేసాము. పిల్లలు అండ్ పేరెంట్స్ అందరూ గూడా పార్టిసిపేట్ చేశారు. టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేశారనమాట ఆ తర్వాత. అండ్ ఇక్కడ అయితే ఎవరికి ఫస్ట్ వచ్చింది అన్నదైతే అనౌన్స్ చేస్తున్నారు. మేము అనుకున్నాము అదే వచ్చిందనమాట. అంటే నేను ఏదైతే అనుకున్నానో అదే వచ్చింది. బికాజ్ ఆ ముగ్గన్నిట్లలో అది కొంచెం బ్రైట్‌గా కలర్ కాంబినేషన్ చాలా బావుందనమాట. సో, అందుకోసమని ఇంకా అనౌన్స్ చేస్తున్నారు. చూస్తున్నారు గదా! ఇక్కడ ఆమె నిలబడ్డది గదా! వచ్చి అదే ముగ్గనమాట. ఆమె ఏసిందది.
రైతే రాజు ఇట్లా అవి అయితే రాసిందనమాట. కలర్ కాంబినేషన్స్ బాగుండే. అండ్ ఇక్కడైతే చదువుకు సంబంధించింది ఈమె రాసిందనమాట. ఇందాక చూపించాను కదా, ఒక అమ్మాయి బుక్ పట్టుకొని చదువుతున్నట్టుగా ఉంది కదా, సో అది. అండ్ ఆ తర్వాత థర్డ్ ప్రైజ్ అన్నది ఇంకొకరికి వచ్చింది. అండ్ ఇక్కడైతే స్కూల్ అమ్మాయి అనమాట, 10th క్లాస్ అమ్మాయి అది వచ్చింది ఫస్ట్. అండ్ ఇక్కడైతే ఇది సెకండ్ ప్రైజ్ అనమాట. అంటే పిల్లలకు సపరేట్గా, పేరెంట్స్గా సపరేట్గా ఇచ్చారనమాట. యూకేజీ పిల్లలనమాట. ఓన్లీ 12 మినిట్స్ ఏమో అంతే తీసుకుందట అమ్మాయి. అంటే 2 కలర్స్ అలా వేసి స్ప్రెడ్ చేసిందనమాట. ఇంకా ఫినిష్ అయిపోయిందని చెప్పింది. సో అట్లా ఆ టైం దానికోసం అయితే ఇచ్చారనమాట, ఎంకరేజ్మెంట్ కోసం పిల్లలకి. ఇంకా ఇక్కడ పిల్లలందరినీ కూర్చోబెట్టి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా పేరెంట్స్ అందరూ కూడా ఇంటికి వచ్చేసాము. ఇదండి మన వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బాయ్.